ఏపీలో ఎమ్మెల్యే కూట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 5 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీకి 11 మంది బలం మాత్రమే ఉండడంతో ఆ పార్టీ నుంచి అభ్యర్థి బరిలో ఉండే అవకాశం లేదు. దీంతో ఆ స్థానాలన్నీ టీడీపీకి దక్కబోతున్నాయి. కూటమి పార్టీల్లో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ జనసేన నేత నాగబాబుకు ఎమ్మెల్సీ ఖరారు కానుంది. రాజ్యసభ ఎన్నికల సమయంలో ఆ స్థానం కోసం జనసేన పార్టీ నాగబాబు కోసం పట్టుబట్టింది. అయితే ఆయన రాష్ట్ర కేబినెట్లో చేరేందుకు ఆసక్తి చూపించడంతో ఒక ఎమ్మెల్సీ స్థానం ఆయనకు ఖరారు కానున్నట్లుగా సమాచారం. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన బీసీ నేత మోపిదేవి వెంకటరమణకు కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వనున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న బీదా మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. రాజ్యసభ ఎన్నికలలో బీదాకు తిరిగి ఆ పదవికి ముఖ్యమంత్రి చంద్రబాబు కట్టబెట్టారు. మోపిదేవికి ఇవ్వాల్సిన రాజ్యసభ టికెట్ను ఆయనకు బదులు సానా సతీష్కి ఇచ్చారు. ఆ సమయంలో మోపిదేవికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చేలా టీడీపీ అధిష్టానం ఒప్పించినట్లుగా సమాచారం. ఆ హామీ మేరకు మరో ఎమ్మెల్సీ ఆయనకు కేటాయించనున్నట్లుగా తెలిసింది. ఇక మిగిలిన 3 స్థానాలలో పులివెందులకు చెందిన టీడీపీ నేత బీటెక్ రవి, మండలి మాజీ చైర్మన్ షరీఫ్, ఎస్సీ వర్గానికి చెందిన పలువురి పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్లుగా తెలిసింది. ఈ నెల 21 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఆలోపు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పూర్తవుతాయి. ఈ నెల 30న ఉగాది పండుగ జరగనుంది. ఆ రోజు ముందో లేదా తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ చేస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలి కాబట్టి విస్తరణ ఖాయమని భావిస్తున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్న వారిలో ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, మాధవిరెడ్డి, తంగిరాల సౌమ్య పేర్లైతే ప్రధానంగా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ద్వారా తెలుసుకుందాం. రైట్ యాకూబ్, ఏదైతే మిగిలినటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది నాగబాబు పేరు అనేది ఇవ్వడానికి, ఎందుకంటే క్యాబినెట్లో చోటు అది మనం చూస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు మంత్రివర్గ కూర్పు కూడా జరగబోతుంది. పూర్తి స్థాయిలో అనుకోవచ్చా? డీటెయిల్స్ ఏంటి? ఆశ, అయితే ఏపీలో ఎమ్మెల్సీ కోట కి సంబంధించి ఎమ్మెల్యే కోటాకి సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థులు 5 అభ్యర్థులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఆశావాహులు అయితే ఎక్కువ ఉన్నారు. దాంట్లో 5 మాత్రమే రావడంతో కొంత ఆశావాహుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఒక పక్కన ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే సుమారుగా ఒక 3 పోటీ పడుతుంటే ఇప్పటికే నాగబాబుతో పాటు మరో పక్కన రాజ్యసభకి రాజీనామా చేసి అదేవిధంగా ఉన్న వ్యక్తి కూడా ఇప్పుడు పూర్తిగా ఎమ్మెల్సీకి ఇప్పటికైతే అధిష్టానం మొగ్గు చూపిందని కూడా చెప్పుకోవచ్చు. నాగబాబు గతంలో కూడా రాజ్యసభ సభ్యుడిగా వెళ్లేందుకు కొంత పోటీ పడ్డారు. అప్పట్లో అంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా రాజ్యసభకు పంపించేందుకు నాగబాబుని ప్రయత్నించగా, అయితే నాగబాబు మటుకి ఇక్కడ ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవి చేసేందుకు కొంత సుముఖత చూపించినట్టుగా అప్పటికైతే చెప్పుకున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో నాగబాబుకి అయితే ఎమ్మెల్సీగా చోటు దక్కే అవకాశం ఉంది. మరో పక్కన మరో 4 సంబంధించి గతంలో ఎంపీగా రాజీనామా చేసిన ఇద్దరికి, వైసీపీ అభ్యర్థులు ఇద్దరికి, ఒకరికి ఎంపీ అదే రాజ్యసభ పగ్గాలు ఇవ్వడం జరిగింది. మరొకరికి మోపిదేవి వెంకటరమణకి ఎమ్మెల్సీగా ఇస్తామని కూడా అప్పుడు చంద్రబాబు మాట ఇచ్చిన పరిస్థితి. అయితే ఆ మాటకు తగ్గట్టుగా మరో ఎమ్మెల్సీ పదవి మోపిదేవికి వచ్చే అవకాశం ఉంది. మరో 3 పదవులు ఉన్న నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పటికే బుద్దా వెంకన్నతో పాటు పలువురు కుప్పానికి చెందిన అక్కడ బీటెక్ రవితో పాటు మరికొంతమంది కూడా ఎస్సీ వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పటికే ఉన్నట్టుగా కూడా రేస్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ పూర్తిగా టీడీపీ అధిష్టానం అదేవిధంగా కూటమికి సంబంధించిన నేతలంతా చర్చించనున్నారు. అయితే 21 వరకు ఇప్పటికే సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు కూడా ఈ సమావేశాలలో పూర్తయి ఆ తర్వాత ఉగాదికి ముందే
పూర్తిగా కేబినెట్ విస్తరణ నేపథ్యంలో విస్తరణ ఉంటుందని కూడా చెప్తున్నారు. ఈ విస్తరణలో పూర్తిగా నాగబాబుకి మంత్రివర్గంలో చోటు, అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒకరికి ఇప్పటికే మంత్రి పదవికి చోటు దక్కే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా ఇప్పటికే 5 సభ్యులు మాత్రమే ఎమ్మెల్సీకి ఉంటే, అయితే దాంట్లో సుమారుగా ఇప్పుడు 15 మంది మటుకి పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే వాళ్ళెవరికి ఎమ్మెల్సీ పదవి దొక్కుతుందో అనేది కూడా మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. కానీ రెండు మటుకి క్లారిటీగా వెంకటరమణతో పాటు నాగబాబుకి పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ స్థానం దక్కే అవకాశం ఉంది. మరో 3 ఎవరు అనేది మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఆశ.